రజకుల వృత్తి చెరువుల ఆక్రమణలకు గురి కావడంతో పాటు పలు చోట్ల దోబీఘాట్లను కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని, అడుగుతుంటే రజకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జిల్లా రజక నేతలు పర్యటించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని రజక వృత్తిదారులు తమ సమస్యలను జిల్లా నాయకులకు విన్నవించారు. దీనిలో భాగంగా రజక మహిళలు, రజక సంఘ నాయకులతో కలిసి జిల్లా నేతలు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ కలిసి రజకుల ఇబ్బందులను కట్లయ్య వివరించారు. దీనిపై స్పందించిన శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ రజకుల సమస్యలకు తనవంతుగా పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రజక వృత్తిదారులు కేటాయించిన చెరువులు మరొకరికి లీజుకి ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, చట్టపరంగా తప్పని తెలిపారు. ఇతరులెవరికీ తావు లేకుండా రజక వృత్తి సంఘ సభ్యులే చెరువును ఫలసాయాన్ని పొందాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ, గ్రామాల్లోని రజకులు ప్రభుత్వం కల్పించే హక్కులను దుర్వినియోగం చేసుకోకుండా తమకు కేటాయించిన వృత్తి చెరువులను తమ వద్ద ఉంచుకుని కుల సంఘాన్ని నడుపుకోవాలని అన్నారు. కైకలూరు పట్టణ రజకులకు కేటాయించిన చెరువు జరగబోయే 3 సంవత్సరాల లీజు మంజూరుకు డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల ప్రకారం లీజుని రజకులతో చెల్లించుకోవాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. ఆక్రమణలకు గురవుతున్న దోబిఘాట్ల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు లేకుండా రజకులకే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉమ్మడి జిల్లాల్లోని రజక చెరువులు పూర్తి స్థాయిలో సర్వేలు చేయించి హద్దులు నిర్ణయించి లీజులు నిర్ధారణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గగనాల శ్యామల, కొమ్మంటి మురళి, చాటపర్రు పండు, కైకలూరు రజక సంఘ నాయకులు బండారు సత్యనారాయణ, బండవల్లి చిన్నారి, కొమ్మంటి జవన, వనపర్తి రంగమ్మ, కళింగపట్లం వెంకటేశ్వరరావు, వీరవల్లి ధర్మారావు, జయం అచ్యుతరావు, వైనపాలెం ఏడుకొండలు, కదిలి సుబ్బయ్య, కోటిచుక్కల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈరోజు కైకలూరు నియోజకవర్గం కైకలూరు హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి మేము రావడం జరిగింది. కైకలూరు ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి రజకులకు చెరువులు ఇవ్వాలనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము రావడం జరిగింది. ముఖ్యంగా ముదిరేపల్లిలో కూడా రజకులకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ట్యాంక్స్ అలాట్మెంట్స్. అదేవిధంగా కైకలూరు ఏరియాలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్ళడానికి వచ్చాం. ఈరోజు కైకలూరు సంఘం వారు కూడా వచ్చాం. అయితే కైకలూరు సంఘం వారు కూడా 60-70 ఏళ్ళ నుంచి గ్రామంలో గల చెరువులు చేసుకున్నారు. జరిగిన 3 సంవత్సరాలు కూడా అప్సెట్ ప్రైస్ చేశారు. ఆ 3 సంవత్సరాల్లో కూడా 1 ఇయర్ పెండింగ్ అయితే 1435 ఫస్ట్ కూడా 50,000 రూపాయలు మా రజకాసు కట్టేయడం జరిగింది. జరగబోయే 3 సంవత్సరాలు కూడా ఈ ఫెసిలిటీస్ కూడా అప్సెట్ ప్రైస్ డిఎల్పీ గారి దగ్గర నుంచి వచ్చింది. అప్సెట్ ప్రైస్ కట్టుకోమని సెక్రటరీ గారు అన్నాను. సెక్రటరీ గారు కూడా సానుకూలంగా మేము కట్టుకుంటాం అన్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి కనపడమన్నారు. ఈ రోజు నాడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కలిసి యాజ్ పర్ జీవో ప్రకారంగా వీరు అప్సెట్ ప్రైస్ కట్టించుకోవాలని వాళ్ళు కోరడం. ఆ విధంగా అధికారులు కూడా అప్సెట్ ప్రైస్ కట్టుకుంటారని, ఈ విషయంలో అధికారులు అందరూ కూడా సహకరించాలని, ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాలు కూడా రజకులు చెరువులు కేటాయించి రజకుల ఇబ్బందులు గమనించి వారి సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తారని ఈ రోజు నాడు కైకలూరు ఎండిఓ ఆఫీస్ పెట్టి మేము మాట్లాడటం జరిగింది. కైకలూరు రజక సంఘం మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కట్లయ్య గారు మా గ్రామానికి ఇచ్చేసినారు. మా రజక చెరువు సంబంధించిన సమస్య గురించి వారు ఇక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే 3 సంవత్సరాలు అప్సెట్ ప్రైజు అమౌంట్ కట్టడానికి డిఎల్పీ గారు కూడా పర్మిషన్ ఇచ్చినారు. గ్రామ పంచాయతీ వారు ఒకసారి ఎమ్మెల్యే గారు సంపాదించి ఆ అమౌంట్ని కట్టవలసిందిగా తెలియజేసినారని వచ్చామండి. కావున మా ప్రెసిడెంట్ గారు ఈ విషయమై ఎమ్మెల్యే గారితో చర్చించి సమస్య పరిష్కరిస్తారని ప్రార్థించాను.